హాయ్, హలో, నమస్తే. నా పేరు వెంకటేష్. మనం ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. వర్క్ ఫర్ ఎనర్జీలో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం. వాటితో పాటుగా ఆ చాప్టర్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ లాంగ్ ఆన్సర్. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ వచ్చేసి వర్క్ ఫర్ ఎనర్జీ నుంచి వస్తుంది. సెకండ్ లాంగ్ ఆన్సర్ వచ్చేసి ఆసిలేషన్స్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. ఈ ఆసిలేషన్ అనే చాప్టర్‌లో కంప్లీట్‌గా 2 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ 2 లాంగ్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకుందాం. 2 లాంగ్ ఆన్సర్ తర్వాత దీంట్లో కూడా ఒక అటాచ్డ్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. సమ్‌టైమ్స్ అటాచ్డ్ ప్రాబ్లమ్ రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి అటాచ్డ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లాంగ్ ఆన్సర్ వచ్చేసి డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సో దట్ ది మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫార్మ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో రాయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఏదైనా ఒక పార్టికల్ సర్క్యులర్ పాత్ పైన రివాల్వ్ అవుతా ఉన్నప్పుడు ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ అనేది సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ కంప్లీట్ చేస్తుంది ఏదైనా ఒక డయామీటర్ పైన అని చూపించాల్సి ఉంటుంది. ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలి అంటే కంపల్సరీగా అది పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. పీరియాడిక్ మోషన్ అంటే ఏదైనా ఒక మోషన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో కనుక రిపీట్ అవుతూ ఉంటే దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో అంటే సపోజ్ మనం వాల్ క్లాక్‌లో మినిట్స్ అండ్ హాఫ్ ఏ క్లాక్ తీసుకున్నాం అనుకోండి. మినిట్స్ అండ్ హాఫ్ ఏ క్లాక్ అనేది ఎవ్రీ 60 సెకండ్స్‌కి ఒకసారి ఒక మోషన్‌ని కంప్లీట్ చేస్తుంది. ఒక రొటేషన్‌ని కంప్లీట్ చేస్తుంది. కాబట్టి దాన్ని మనం పీరియాడిక్ మోషన్ అంటాం. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కంపల్సరీగా అది పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ దట్ ఈజ్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ అయి ఉండాలి. బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ అంటే పార్టికల్ అనేది ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతూ ఉండాలి. సపోజ్ నేను ఇక్కడ ఒక పార్టికల్ తీసుకో ఉన్నప్పుడు ఈ పార్టికల్ అనేది ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఆసిలేట్ అవుతూ ఉందనుకోండి. సపోజ్ మనం దీన్ని మెయిన్ పొజిషన్ అని తీసుకుంటాం. mean position, it is the mean position. The particle is moving along this direction, then it covers the displacement along this direction. బాడీ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం పార్టికల్ యొక్క యాక్సలరేషన్ అనేది ఆల్వేస్ మీన్ పొజిషన్ వైపు ఉంటుంది. పార్టికల్ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అండ్ యాక్సలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కంపల్సరీగా యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అందుకోసం ఇక్కడ మైనస్ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్రపోర్షనల్ టు ది -y. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలంటే కంపల్సరీగా పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి అండ్ బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ అయి ఉండాలి. అంటే ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్ ఉండాలి అండ్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. పార్టికల్ ఈ డైరెక్షన్ వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. యాక్సలరేషన్ ఆల్వేస్ మెయిన్ పొజిషన్ వైపు ఉంటుంది. సపోజ్ పార్టికల్ కనుక ఈ డైరెక్షన్లో వెళ్తూ ఉంటే డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అండ్ యాక్సలరేషన్ అనేది అగైన్ మీన్ పొజిషన్ వైపు ఉంటుంది. యాక్సలరేషన్ అనేది మీన్ పొజిషన్ వైపు ఉంటుంది. ఆల్వేస్ at every point యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ both are in opposite direction. These are the conditions for this simple harmonic motion. First we have to write down the definition for this simple harmonic motion. Simple harmonic motion. Simple harmonic motion. A motion is said to be simple harmonic motion if first condition, if the motion should be periodic and back and forth motion. పీరియాడిక్ మోషన్ అయి ఉండాలి. ఎట్ ద సేమ్ టైం బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్ అయి ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్,
Acceleration is always towards mean position. యాక్సలరేషన్ ఎప్పుడు కూడా మెయిన్ పొజిషన్ వైపే ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్, యాక్సలరేషన్ ఈజ్ directly proportional to displacement and opposite in direction. సో యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం యాక్సలరేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ రెండు కూడా ఎప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి. సో ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయినట్టయితే దాన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటాం. సో యాక్సలరేషన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో ఇట్ ఈజ్ -y. రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏదైనా ఒక కాన్స్టెంట్ వస్తుంది, దాన్ని మనం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. A ఈక్వల్ టు ది -ky. సో ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే షో దట్ ది మోషన్ ఆఫ్ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఎ పార్టికల్ పర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. సో పార్టికల్ కనుక యూనిఫామ్ సర్క్యులర్ పాత్ పైన రివాల్వ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పార్టికల్ యొక్క ప్రొజెక్షన్ నథింగ్ బట్ ఆ పార్టికల్కి సంబంధించినటువంటి షాడో అనేది ఆ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ పైన ఉన్నటువంటి డయామీటర్ పైన సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్ చేస్తుందని చూపించాల్సి ఉంటుంది. సో దాని గురించి మనం నెక్స్ట్ స్క్రీన్లో డిస్కస్ చేద్దాం. సో ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. కంపల్సరిగా సింపుల్ హార్మోనిక్ మోషన్ డెఫినేషన్ రాసిన తర్వాత మాత్రమే మనం దీన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్ ఆఫ్ యూ టేక్ ఏ స్క్రీన్ షాట్. We will discuss the proof for the next screen. సో నేను క్వశ్చన్ కూడా రబ్ చేస్తున్నాను. So let us see the proof. So for this purpose we have to consider a particle. Moving on the circular path పైన రివాల్వ్ అవుతా ఉంది ఆఫ్ రేడియస్ capital A. Consider a particle moving on the circular path of radius capital A with a uniform angular velocity. యూనిఫామ్ యాంగులర్ వెలాసిటీ తోటి సో సర్క్యులర్ పాత్ పైన మూవ్ అవుతూ ఉంది. సో ఇలా సర్క్యులర్ పాత్ పైన మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆ పార్టికల్కి సంబంధించినటువంటి షాడో అనేది డయామీటర్ పైన ఎలా మూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద సర్కిల్. సో హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ హారిజంటల్ డయామీటర్ and it is the vertical diameter. So horizontal diameter here I am taking x dash, vertical diameter here I am taking y dash. Okay, suppose the particle starting from this position. So what about this shadow of this particle? The shadow of this particle on y dash diameter, it is at this position. So as the particle it is moving on the circumference of the circle, the diameter, so the projection of the particle it is moving on the diameter. సో పార్టికల్ అనేది మనం ఈ ఫింగర్తో రిప్రజెంట్ చేసినప్పుడు, ప్రొజెక్షన్ అనేది ఈ ఫింగర్తో రిప్రజెంట్ చేసినప్పుడు, సో పార్టికల్ అనేది ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ అనేది ఏమవుతుందంటే డయామీటర్ పైన సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్స్ను కంప్లీట్ చేస్తుంది. సో ఈ విధంగా సింపుల్ హార్మోనిక్ ఆసిలేషన్లు కంప్లీట్ చేస్తుంది.
సో ఆఫ్టర్ సమ్ టైం తర్వాత పార్టికల్ అనేది ఈ పొజిషన్ని రీచ్ అయిందని తీసుకున్నాం. సో పార్టికల్ అనేది పీ పాయింట్ దగ్గర ఉంది. ఈ పార్టికల్కి సంబంధించినటువంటి షాడో అనేది సపోజ్ ప్రొజెక్షన్ అనేది ఈ పాయింట్ దగ్గరకి రీచ్ అయింది. సో దీన్నే మనం ప్రొజెక్షన్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ది ప్రొజెక్షన్ ఎన్? సో ప్రొజెక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మెయిన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయింది. సపోజ్ ఇది వై డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది అనుకుందాం. So it is the radius of the circle. So this radius of the circle is nothing but the maximum displacement traveled by the particle. So that is nothing but the amplitude A. So acceleration ఎప్పుడు కూడా mean position వైపే ఉంటుంది. Acceleration is taken as A. Suppose it is making an angle theta. Here also it is making an angle theta. So it is the mean position O. It is P. It is N. So the maximum displacement it is denoted by the capital A. So as the particle moving on the circumference of the circle or the circular path, the projection moving on the diameter y dash. Suppose as the particle moving on the circular path, then the projection nothing but a shadow of the particle, the projection which is denoted by the capital N is moving on the diameter y dash. So it is back and forth. సో బ్యాక్ అండ్ ఫోర్త్ మోషన్లో కనుక ఇది వై డాష్ డయామీటర్ పైన మూవ్ అవుతూ ఉంది. సో ఇది పార్టికల్ అనేది సర్క్యులర్ పాత్ పైన మూవ్ అవుతూ ఉన్నప్పుడు ప్రొజెక్షన్ అనేది డయామీటర్ పైన మూవ్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ది ప్రొజెక్షన్? డిస్ప్లేస్మెంట్ అనేది పార్టికల్ అనేది ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది. సో ఆ డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా డెరైవ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక ట్రయాంగిల్ తీసుకుంటున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓపిఎన్ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓఎన్పి, సో ఓఎన్పి అనేటటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను సైన్ థీటా వాల్యూ రాసుకుంటున్నాను. సైన్ థీటా అంటే ఏంటి? సైన్ థీటా ఈక్వల్ టు ది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఈజ్ వై and hypotenuse is capital A. Maximum displacement, it is the amplitude. So then what about the y? So y equal to the A sin theta. So here theta is nothing but angular displacement covered by the particle, covered by the projection. Angular displacement covered by the projection. So we know that angular velocity. So it is A sin. So we know that angular velocity, angular displacement by time. So then what about the theta? T taken into this side, it is omega into t. So theta equal to the omega into t. So in place of theta, write down the omega t. So y equal to the A sin omega t. It is the displacement of the projection. So it is the displacement of projection. Displacement of projection. So projection యొక్క displacement ఏంటంటే y equal to the A sin omega t. సో డిస్ప్లేస్మెంట్ నుంచి మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్షన్. Velocity of projection. Projection is denoted by the capital N. Velocity is nothing but the rate of change of displacement. So then V equal to the dy by dt. So the rate of change of displacement. So d by dt of, already we know that y value, y equal to the A sin omega t. Y equal to the A sin omega t. So differentiation of A sin omega t. So amplitude A is the constant and differentiation of sin omega t, it is cos omega t. Sin theta ki differentiation ఏమవుతుందంటే cos theta అవుతుంది.
కానీ ఇక్కడ టీ ఉంటే ఓన్లీ మనం కాస్ టీ రాసుకునే వాళ్ళం, కానీ ఒమేగా ఇంటూ టీ ఉంది కనుక ఒమేగా టీకి అగైన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఒమేగా వస్తుంది. సో వి ఈక్వల్ టు ది ఏ ఇంటూ ఒమేగా cos omega t. So it is the velocity of the projection. It is the velocity of the projection. వెలాసిటీ నుంచి మళ్ళీ నెక్స్ట్ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. యాక్సలరేషన్ ఎలా రాస్తామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీగా రాసుకుంటాం. సో ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీని యాక్సలరేషన్గా రాస్తాం. నెక్స్ట్ స్క్రీన్లో మనం యాక్సలరేషన్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో ఆల్ ఆఫ్ యూ టేక్ ఏ స్క్రీన్ షాట్. Acceleration of projection. Acceleration of projection. Acceleration equal to the rate of change of velocity dv by dt. So differentiation of d by dt of velocity. We know that the velocity a omega cos omega t. In place of velocity we can written as a omega cos omega t. So a equal to the a omega, it is the constant, a amplitude it remains constant, omega it is a constant angular velocity, these two are constants. So differentiation of cos omega t. So differentiation of cos theta, it is a minus sin theta. So cos omega t, it is a minus sin omega t. So again omega t ki differentiation చేస్తే ఏమవుతుందంటే omega వస్తుంది. So a equal to the minus omega into omega, omega square into a sin omega t, a sin omega t. So from the displacement equation y equal to the a sin omega t. So in place of sin omega t we can written as a minus omega square. So in place of a sin omega t write down the y. So here omega is the constant, uniform angular velocity. Omega square is also constant, then a proportional to the minus y. So acceleration of the projection, it is directly proportional to the displacement of the projection, and these two are in opposite direction. Then the motion of the projection on the diameter is a simple harmonic motion. Then we can show that the motion of the, it is proved, the motion of the projection on any diameter of uniform circle is a simple harmonic. Simple harmonic. So it is a complete long answer. సో ఈ క్వశ్చన్కి వచ్చేసి ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా డయామీటర్ పైన ప్రొజెక్షన్ అనేది సింపుల్ హార్మోనిక్ మోషన్ చేస్తుందని చూపించాల్సి ఉంటుంది. దానికోసం యాక్సలరేషన్ ఆఫ్ ది ప్రొజెక్షన్ అనేది డిస్ప్లేస్మెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందని చూపిస్తే సరిపోతుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ లాంగ్ ఆన్సర్ ఇన్ ద ఆసిలేషన్ చాప్టర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ లాంగ్ ఆన్సర్ సింపుల్ పెండలం గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఏ సమయంలోనైనా నేను ఇచ్చేటటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.